నువ్వు కూడా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళటం మానేస్తున్నావు. భార్గవిని దొంగ అన్నందుకు చుట్టూ తిప్పి ఫైల్ దగ్గరికి తీసుకొచ్చాడు సూర్య. ఫైల్ మ్యాటర్ బయటకొచ్చిందంటే నా లైఫ్ రిస్క్ లో పడుతుంది. ఇదంతా నువ్వు చేసిన పని. కనీసం నా నిర్దోషత్వం నిరూపించుకోవడానికైనా నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వండి బాబాయ్. పంపిస్తే ఇద్దరిని ఆఫీస్కి పంపించండి, లేకపోతే ఇద్దరిని ఇంట్లోనే ఉంచండి. అంతేకాని ఒకరిని పంపించి ఇంకొకరిని పంపించనంటే నేను ఒప్పుకోను. భార్గవిని ఎందుకు ఆఫీస్కి వెళ్ళమన్నానో భార్గవికి తెలుసు. ప్రియని ఎందుకు ఆఫీస్కి వెళ్ళవద్దన్నానో ప్రియకు మాత్రమే తెలుసు. మధ్యలో నువ్వు తెలుసుకోవాల్సిందేమీ లేదు. వెళ్ళి నీ పని చూసుకో. నేను తప్పు చేయలేదని చెప్పడానికే వచ్చాను. నువ్వు తప్పు చేయలేదని, చెయ్యవని నాకు తెలుసు. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నిన్నిక్కడెవరైనా చూశారంటే నా కొంపలు అంటుకుంటాయి. నీకు సూర్యతోటి పెళ్ళా? దానికి నేను ఏర్పాట్లు చేయాలా? సూర్య నీకిచ్చి పెళ్లి చేసేంత వెరిదానిలా కనిపిస్తున్నానా నేను నీకు? మేడం, ఎంత గుడ్డిగా నమ్మావే. భార్గవిని సూర్య నుంచి ఎలా దూరం చేయాలా అని నేను ఆలోచిస్తుంటే సూర్యని పిచ్చిగా ప్రేమిస్తూ వెర్రిదాన్లా నువ్వు నాకు కనిపించావు. ముళ్ళుని ముళ్ళతోనే తీయాలన్నట్టు ప్రేమని ప్రేమతోనే దూరం చేయాలని నిన్ను పావులా వాడుకున్నాను. అంతేగాని నీకు పెళ్లి చేసి కాపురాన్ని కానుకగా ఇస్తాననుకున్నావా? అయినా నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నాకు ఇప్పుడు తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు చెప్తున్నాను విను. భార్గవి నువ్వే కాదు, ఏ ఆడది సూర్య పక్కన భార్యగా నించోడానికి వీల్లేదు. నా చెల్లెలికి మాత్రమే ఆ స్థానం దక్కాలి. ఇది చాలా అన్యాయం మేడం. మీ స్వార్థం కోసం నా ప్రేమను అడ్డం పెట్టుకుంటారా? నేను చేసేది అన్యాయమైతే మరి నువ్వు చేసేదాన్నేమంటారు? కనీసం భార్గవి చెల్లెలని కూడా ఆలోచించకుండా తన మీద నిందలు పడేలా చేసి ఎన్నిసార్లు అవమానించావు? నీ స్వార్థం నీదైతే నా స్వార్థం నాది. చిన్న పాముని పెద్ద పాము మింగితే ఆ పెద్ద పాముని మరో పెద్ద పాము మింగుతుందంటారే, ఇది అంతే. భార్గవిని ఎలా తప్పించాలో నేను చూసుకుంటాను గాని నువ్వు మాత్రం సూర్య జోలికి వెళ్లకుండా 4 రోజులు మూల కూర్చుని ఏడ్చి తర్వాత మర్చిపో. అది మాత్రం కల్లో కూడా జరగదు మేడం. ఒక్కసారి ప్రియ మనసు పడిందంటే ఎన్ని ఆటంకాలైనా ఎదురిస్తుంది కానీ మనసు పడింది మాత్రం దక్కించుకోకుండా వదలదు. ఎప్పటికైనా నేనే సూర్య భార్యని. ఏడ్చావు. సూర్య మనసులో స్థానాన్ని సంపాదించలేకపోయావు గాని ఏకంగా పెళ్ళామైపోతుందంట. పెళ్ళాం అవడం అంటే పెసరట్లు వేయడం అంత ఈజీ అనుకున్నావా? నీకంత సీన్ లేదు గాని నీకు చేతనైంది చేసుకోపా. ఇదిగో, ఇంకోసారి నువ్వు నా కంటికి మాత్రం కనిపించకు. అవుట్, గెట్ అవుట్. సుందరం గారు బాసున్నారా? ఉన్నారు, ఛాంబర్లో ఉన్నారు. సుడిగాల్లా దూసుకెళ్తుంది, మళ్ళీ ఏం కొంప ముంచుతుందో. మీతో మాట్లాడాలి. కూర్చో ప్రియా. లేదు, నేను మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి. అలాగే, ఏంటంత అర్జెంటు? కూర్చొని మాట్లాడొచ్చుగా. లేదు, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మీరు నాతో వస్తే రెస్టారెంట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడా? ఆఫీస్ అవర్స్లోనా?
అయినా ఆఫీస్కి నువ్వు ఇప్పుడు వస్తున్నావేంటి? నేను ఈ రోజు ఆఫీస్కి రాలేదు, మీతో మాట్లాడడానికి వచ్చాను. దేని గురించి? నిన్న పార్టీలో భార్గవి జరిగిన అవమానం గురించా? దాని గురించి నేనెందుకు మాట్లాడతాను? తప్పు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. ప్రియా, భార్గవి తప్పు చేసిందో లేదో నీకు తెలీదా? ఎందుకలా మాట్లాడుతున్నావు? దాని గురించి నాకు అనవసరం. అసలు మీరు నిన్న మా ఇంటికి వచ్చి చాలా తప్పు చేశారు. నేను రావటం తప్ప? అవును, అది దొంగతనం చేసి అందరి ముందు పట్టుబడితే దాని తరఫున వకాల్తో పుచ్చుకొని మీరెందుకు క్షమాపణ చెప్పాలి? అది నాకెంత అవమానమో తెలుసా? ఇందులో నీకు జరిగిన అవమానం ఏంటి? అది ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పలేను. నేను మీతో మాట్లాడాలి. మీకు ఇప్పుడు కుదరకపోతే ఈవినింగ్ రెస్టారెంట్లో కలుస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. సారీ ప్రియా, ఈవినింగ్ వేరే అపాయింట్మెంట్ ఉంది. ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడంటే కుదరదన్నారు, ఈవినింగ్ అంటే కుదరదంటున్నారు. మీ వల్ల నేనెంత మదన పడుతున్నానో మీకు తెలుసా? సారీ ప్రియా, నిజంగానే ఈవినింగ్ వేరే పని ఉంది. ఇప్పుడు నువ్వేదో ఆవేశంలో ఉన్నావు. రేపు నువ్వు ఆఫీస్కి వస్తావుగా, అప్పుడు మాట్లాడుకుందాం. రేపటిదాకా నేను ఆగలేను, ఇప్పుడే మాట్లాడాలి. పదండి. ఏంటిది ప్రియా, చిన్నపిల్లలాగా బిహేవ్ యువర్ సెల్ఫ్. చేయొద్దులు. పద. ఏంటిది ప్రియా, చిన్నపిల్లలాగా బిహేవ్ యువర్ సెల్ఫ్. చేయొద్దులు. పద. చేయొద్దులు. వదులు. ప్లీజ్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం. చిచి, భార్గవికి ప్రియకి ఎంత వ్యత్యాసం! నన్ను రాజేంద్ర అన్న మాటలకి భార్గవి బాధపడుతుంటే నేను క్షమాపణ అడగడం తప్పంటుందా ప్రియా? నమస్కారం సార్. నమస్తే. నీకోసం ఎదురు చూస్తున్నా. ఏమైనా తెలుసుకున్నావా? తెలుసుకున్నాను సార్. అంతా మీరు అనుకున్నట్లుగానే జరిగింది. ఆ రాజేంద్ర గారి పరువు తీయటానికి మీరు కావాలనే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారని అనుకుంటున్నారు. నో, అలా అనుకోవడానికి వీల్లేదు. అయినా మనం అలా ఎందుకు చేస్తాం చెప్పు? కాకపోతే మన బ్యాడ్ టైం, జరిగిన సిచ్యువేషన్ అలాంటిది. ఏది ఏమైనా రాజేంద్ర నా గురించి తప్పుగా అనుకోవడానికి వీల్లేదు. ఒక్కసారి మీరు రాజేంద్ర గారితో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం చాలా కష్టం సుందరం. మన గురించి మాట్లాడడానికి ఒక మనిషి కావాలి. రాజేంద్రకి మన మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోగొట్టాలి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడు. ఒకడున్నాడు సార్, అతని పేరు జీవన్. రాజేంద్ర గారికి వరుసకి అల్లుడవుతాడు. ఇప్పుడు రాజేంద్ర గారు అతన్ని తన ఆఫీసులోనే పెట్టుకున్నాడు. కాకపోతే ఏ పని చేయడు. ఆ క్యారెక్టర్ గురించి రాజేంద్ర గారి అకౌంటెంట్ చెప్తే విన్నాను. ఇలాంటి పనులకి అతనైతే కరెక్ట్ అని నా అభిప్రాయం. సరే, అతను ఒకసారి కలిసి ఏర్పాట్లు చూడు. ఓకే సార్. సార్ మీకేం కావాలి సార్? ఓ 5 minutes వెయిట్ చేయి, అలాగే సార్. తర్వాత ఆర్డర్ చేస్తాను. ఓకే సార్. ఏంటనే ఎన్నిసార్లు టైం చూస్తున్నావు? భార్గవి ఇంకా రాలేదేంట్రా? కోపం పోలేదేమో? అసలు వస్తుందంటావా? లేదన్నయ్య, ఒక్కసారి మాటిచ్చిందంటే తప్పకుండా వస్తుంది. పాపం భార్గవిని చూస్తుంటే జాలేస్తుంది కావ్య. 2 సార్లు చెయ్యని తప్పుకి దోషిలా నిలబడాల్సి వచ్చింది. అది కూడా మన వల్ల కావటం బాధగా ఉంది. అసలు మొదటిసారి తప్పు జరిగినప్పుడే మనం జాగ్రత్త పడుంటే రెండోసారి ఇలా జరుగుండేది కాదన్నయ్య. ఇదంతా భార్గవిని నీ నుంచి దూరం చేయడానికి వదిన ఆడుతున్న డ్రామా. కరెక్టే. ఎప్పుడూ లేని నా బర్త్డేకి ఇంత హడావిడి చేస్తుందేంటా అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, ఇదంతా భార్గవిని టార్గెట్ చేయటానికని. ఆ రోజు రాత్రి ఫైల్ నీ రూమ్లో పెడుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టించుంటే ఈ రోజు మళ్ళీ భార్గవి ఇలా తలదించుకోవాల్సిన అవసరం వచ్చుండేది కాదు. అన్నయ్య బాధపడతాడని నువ్వు వద్దన్నా.
కూర్చో భార్గవి. ఇప్పుడు చెప్పు కావ్య, నన్ను చూస్తే గాని నీకు మనశ్శాంతి ఉండదన్నా? చూడు నేనెంత హ్యాపీగా ఉన్నానో. నేను సంతోషంగా ఉండడం కోసం నువ్వు సంతోషంగా ఉండడం కాదు, నిజంగా నువ్వు సంతోషంగా ఉండాలి. జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో నేను ఊహించగలను భార్గవి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇందుక రమ్మన్నావు? ఎన్నిసార్లు సారీ చెప్తావు? ఏంటి సార్, మీ అన్న చెల్లెళ్ళిద్దరూ ఇలా రోజంతా సారీలు చెప్తూనే కూర్చుంటారా? మీరు నాకు సారీ చెప్పడం కాదు సార్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అందరూ నన్ను దోషిలా చూస్తున్నా ఏ తప్పు చేయలేదని మీరు నమ్మారు. పార్టీలో అందరి ముందు నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అది చాలు సార్. మీరు అనుకుంటున్నట్టు మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, సరేనా? మీకిప్పుడు కుదరకపోతే ఈవినింగ్ రెస్టారెంట్లో కలుస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. సారీ ప్రియా, ఈవినింగ్ నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. మీకిప్పుడు కుదరకపోతే ఈవినింగ్ రెస్టారెంట్లో కలుస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. సారీ ప్రియా, ఈవినింగ్ నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. రాత్రి 10:30 అవుతుంది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. లేట్ అవుతుందంటే కనీసం చెప్పొచ్చు కదా. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. లేట్ అవుతుందంటే లేట్ అవుతుందని చెప్పొచ్చుగా. The idea mobile you are calling has been switched off. Try again. భార్గవి, భార్గవి! ఏంటి పిన్ని? ప్రియా ఎక్కడికి వెళ్ళిద్దే? ఇంకా ఇంటికి రాలేదు? ఇంకా రాలేదా? నాకంటే ముందే ఆఫీస్ నుంచి బయలుదేరింది పిన్ని. ఎక్కడికెళ్ళిందో ఏమో. అంటే అది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? మరేం తెలుసా నీకు? ఇంటి మీద పడి తేరగా తినడం తెలుసా? ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు, అది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? ఇంట్లో ఉన్నంతసేపు తినడం, పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎవరెవరితో చక్కర్లు కొడదామా అని ఆలోచించడం. ఇంకా దాని గురించి ఆలోచించే టైం నీకెక్కడుంటుందమ్మా? ఏంటి ఆ కేకలు? రాత్రి పగలు తేడా లేదా నీకు? వచ్చారా? రండి. ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. మీకు నా కేకలు మాత్రమే వినిపిస్తాయి, ఇంట్లో జరుగుతున్న సంగతులు మాత్రం తెలియదు. రాత్రి 10:30 అవుతుంది, వయసుకొచ్చిన పిల్ల ఇంకా ఇంటికి రాలేదు. మీకు కొంచెమైనా బాధ్యత ఉందా? ఇంటికి రాగానే బాగా తిని ముసుగు పెట్టి పడుకున్నారు. ఇంతవరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుందో? ఇందాక నుంచి నేను అదే మొత్తుకుంటున్నాను. ప్రియా ఎక్కడికి వెళ్ళిందో ఈవిడి గారు కూడా తెలియదట. గుడ్లు అప్పగించుకుని ఎలా చూస్తుందో చూడు. బాగుంది, నువ్వు ప్రియా ఇంకా రాలేదని బాధపడుతున్నట్టుగా నాకు అనిపించటం లేదు. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని భార్గవిని ఆడిపోసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది.
ప్రియా ఎక్కడికి వెళ్తుందో భార్గవికి ఎలా తెలుస్తుంది? ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు, ఆ మాత్రం తెలీదా దీనికి? ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నంత మాత్రం తెలిసిపోతుందా? ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా, కనీసం ఒక్కరోజైనా కలిసి వెళ్ళారా, కలిసి వచ్చారా? అయినా నువ్వు వాళ్ళిద్దరిని కలవనిస్తే కదా. బాగానే ఉంది, ఊరుమురు మంగళ మీద పడ్డట్టు మీరు నా మీద పడతారేంటి? దీన్ని అవకాశంగా తీసుకొని నన్ను ఆడిపోసుకుంటున్నారా? మధ్యలో నేనేం చేశానని? అంతా నువ్వే చేసావు. భార్గవి నువ్వు కూతురుగా చూసుంటే ప్రియ తన్ని చెల్లెలుగా చూసుండేది. అప్పుడు ప్రియ ఏం చేస్తున్నా భార్గవికి తెలుసుండే. అసలు ఇవన్నీ వదిలే, నువ్వు ఎప్పుడైనా ప్రియని ఆడపిల్లగా పెంచావా? తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమాభిమానాల్ని పంచాలి కానీ నువ్వు మాత్రం నీ ఆహాన్ని పంచావు. కొడుకు చెడిపోతే తండ్రిని అంటారు, కూతురు చెడిపోతే తల్లిని అంటారే. కాబట్టి ప్రియ ఏం చేసినా, దానికి ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యత వహించాలి. హలో, చెప్పండి. ఏమైంది చెప్పండి, ఏమైంది? భువన, వద్దు భువన. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సింది ఏమీ లేదు. 1 అవర్లో కోలుకుంటుంది. మీరు ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. మీరు వెళ్ళి చూడండి. రాజేంద్ర గారు, ఒక్క నిమిషం. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటండి? మీతో అబద్ధం చెప్పాను రాజేంద్ర గారు. మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, సూసైడ్ అటెంప్ట్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు.